మనం ఇంతకు ముందు కణ్కణ్క అధికారి అనే పాఠములకు సంబంధించిన కవి గురించి, తర్వాత ఈ పాఠంలో ఉన్న అంశం గురించి క్షుణ్ణంగా చర్చించుకున్నాం. సరే, ఈ పాఠానికి సంబంధించిన వ్యాకరణీయ శబ్ద అనగా ఈ పాఠంలో ఉండే వ్యాకరణ పదాలు, అంటే వ్యాకరణానికి చెందిన పదాలు ఏమేమి ఉన్నాయో మనం అన్ని ఒక లిస్ట్ ప్రకారంగా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మనకు తెలిసిన విషయమే, మనకు పబ్లిక్ పరీక్షల్లో దాదాపు 16 మార్కులకి గ్రామర్ ఉంటుంది. సో ఆ 16 మార్కుల్లోని ఒక 10 అంశాలను మనం ఏం చేసామంటే ప్రతి పాఠం నుంచి లిస్ట్గా తయారు చేసి ఇక్కడ మీకు ప్రజెంట్ చేయడం జరుగుతోంది. సో ఆల్రెడీ ఈ విధంగా మనము బరస్తే బాధలు, ఈద్గాహ్, హం భారత్వాసి అనే పాఠాలకు వ్యాకరణ శబ్దులు ఆల్రెడీ మనం వీడియోస్ ప్రజెంట్ చేశాం. మనం ఈరోజు 4వ పాఠమైన కణ్కణ్క అధికారి అనే పాఠం యొక్క వ్యాకరణీయ శబ్ద అంటే వ్యాకరణ అంశాలకు చెందిన పదాలను మనము ఒక లిస్ట్ రూపంలో ఇచ్చాము. వాటిని మనం ఈరోజు చర్చించుకుందాం. సరే, మనము ఈ పాఠంలోని అంశాలను చూద్దాం. ఫస్ట్ మనము డిస్కస్ చేయబోయే అంశం ఏంటంటే విలోమ శబ్దం. విలోమ శబ్దం అనగా వ్యతిరేక పదాలు అని. చూడండి, ఫస్ట్ హారణ అనే పదం ఉంది. హారణ అంటే అర్థం ఏమి? ఓడిపోవడం. దానికి వ్యతిరేక పదము జీతన అనగా గెలవడము. మరొక పదం ఉంది చూడండి, పాప్ అనగా పాపము. వ్యతిరేక పదం ఏంది? పుణ్య అనగా పుణ్యము. సాకార్ అంటే ఆకారము కల, ఆకారముతో కూడిన అని. వికార్ అంటే ఏమి? ఆకారము లేని. ఓకే, అలాగే. తర్వాత సుఖ్ అని ఉంది చూడండి. సుఖ్ అనగా సుఖము. దానికి వ్యతిరేక పదము దుఃఖ్ అంటే దుఃఖము. కాల్పనిక్ అంటే మీ కాల్పనిక అని. దానికి వ్యతిరేక పదము వాస్తవిక్ అంటే వాస్తవికత అని. ఓకే, తర్వాత చూడండి సఫలత అంటే విజయం. విఫలత అంటే పరాజయం, విఫలత చెందడం, విఫలం అని. సఫలం విఫలం అని. భాగ్య అంటే అదృష్టము. దానికి వ్యతిరేక పదము అభాగ్య అంటే దురదృష్టము అని. ఇంకొక పదం అంటే పీఛే అంటే వెనుక. వాటికి వ్యతిరేక పదం ఏంటంటే ఆగే అనగా ముందర అని. ఓకేనా? మనము నెక్స్ట్ స్లైడ్ లో మరి ఒక గ్రామటికల్ అంశమైన వచన్ కు సంబంధించిన పదాలు ఈ లెసన్ లో ఏమేమి ఉన్నాయో ఒక్కసారి మనం చూద్దాం. కపడా అనే పదం ఉంది. ఎక్కడుంది ఆ కపడా అనే పదము? అక్కడ ఉంది కదా. సూతు కాతు తే గాంధీజీ కపడా బునుతే థే అని అక్కడ ఉంది. కపడా అంటే క్లాత్ అని, ఐ మీన్ వస్త్రము అని. కపడే అంటే క్లాత్స్, వస్త్రాలు అని. ఓకేనా? కుంజి అంటే తాళం చెవి, కీ అని. కుంజియా, దానికి బహువచన రూపం ఏమి? కుంజియా. వచనం అంటే తెలుసు కదా, సింగులర్ ప్లూరల్. ఓకేనా? సింగులర్ లో ఉంటే మనం ఏం చేయాలి? బహువచన రూపంలోకి మార్చాలి. కేవలం ఒక్క వాటిని సూచిస్తే ఏకవచనము, ఒకటి కంటే ఎక్కువ, అది ఎన్నైనా కావచ్చు. చెప్పుకున్నాం కదా అంతకుముందే, అది ఎన్నైనా కావచ్చు. వాటిని ఏమంటాం అంటే బహువచనం అంటాం. కపడా అంటే వస్త్రము, కపడే అంటే వస్త్రములు. అవి ఎన్నైనా కావచ్చు, 2 కావచ్చు, 4 కావచ్చు, 10 కావచ్చు, కోటి ఎన్నైనా కావచ్చు, 1,00,000 కావచ్చు, ఎన్నైనా కావచ్చు. అలాగా. కుంజి అంటే తాళము చెవి. కుంజియా అంటే తాళం చెవులు, కీస్ అని. ఇక ఈ పాఠంలో ఉన్న ప్రత్యయని చూద్దాం. ప్రత్యయం అంటే ఎక్కడ ఉంటుంది? వాక్యము చివరన ఉంటుంది. ఆల్రెడీ మనము ఈ ప్రత్యయకి సంబంధించిన వీడియోను మనం ఆల్రెడీ ప్రజెంట్ చేశాం. సో హారత అనే పదం ఉంది. హారత అనే పదంలో ప్రత్యయమి? తా. ఓకేనా? కాల్పనిక్ అనే పదం ఉంది. కాల్పనిక్ అనే పదంలో ప్రత్యయమి? ఇక్. భాగ్యవాద్ అనే పదం ఉంది. భాగ్యవాద్ అనే పదములో ప్రత్యయ వాద్. ఓకేనా? అధికారి అనే పదం ఉంది.
అధికారి అను పదములో ప్రత్యయ్ ఏమి ఈ. నెక్స్ట్ మనము ఈ పాఠంలో ఉండే తత్సం తద్భవ పదాలను చూద్దాం. మనము తత్సం తద్భవం అంటే అంతకుముందే మనం డిస్కస్ చేశాం. ఏమి డైరెక్ట్గా సంస్కృతం నుంచి వచ్చిన పదాలను తత్సం అనేసి, సంస్కృతం నుంచి వచ్చిన పదాలను కొద్దిపాటి మార్పులతో హిందీలో ప్రయోగిస్తే వాటిని తద్భవ్ అనేసి అంటాం. సో డైరెక్ట్గా సంస్కృతం నుంచి వచ్చిన పదాలు ఏ పదాలు అయితే హిందీలో వాడుతున్నామో వాటిని తత్సం అంటాం. మనం ఇక్కడ ప్రజెంట్ కూడా ఏంటంటే ఫస్ట్ తత్సం ఇచ్చాము, తర్వాత తద్భవ రూపం ఇచ్చాము. ఓకేనా. భుజ అనే పదం ఉంది. భుజ అనేది తత్సమ రూపం. భుజ అనేది తత్సమ రూపం. యాక్చువల్గా మన పరీక్షలు ఏమి ఇస్తాడంటే తద్భవ రూపం ఇచ్చి తత్సమ రూపాన్ని కనుక్కోమంటాడు. అది కూడా ఎలా అంటే అక్కడ పరీక్షలను 3 ఆప్షన్స్ ఇచ్చింటాడు. ఆ ఆప్షన్స్లో మనము ఆన్సర్ను వెతుక్కోవాల్సి ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఇస్తాడంటే బాహ్ అని ఇస్తాడు. బాహ్ ఇస్ శబ్ద కా తత్సమ రూప్ క్యా హై అనేసి కింద 3 ఆప్షన్లు ఇచ్చింటాడు. అందులో భుజ కూడా ఇచ్చింటాడు. అంతే. దాంట్లో మనం ఆన్సర్ భుజ అని రాసుకుంటాం. ఆ విధంగా ఎగ్జామ్ ప్యాటర్న్ లో ఉంటుంది. సరే, మనం ఇక్కడ ఈ లెసన్ కి సంబంధించిన తత్సం తద్భవం చూద్దాం. భుజ అనే పదం ఉంది. భుజ అనేది తత్సమ రూపం. దానికి తద్భవం ఏది బాహ్. ఓకేనా. మనుష్య అనేది తత్సమ రూపం. దానికి తద్భవ రూపేది మానుష్. సరే, ఈ పాఠంలో సంధికి సంబంధించిన పదాలు ఏమేమి ఉన్నాయో ఒకసారి మనము దాని వైపు దృష్టి పెడదాం. ఒక పదం ఉంది సమ్ముఖ్. జిస్కే సమ్ముఖ్ ఝుకి హుయి పృథ్వీ వినీత నభతల హై. గుర్తొచ్చింది కదా. సమ్ముఖ్ అనే పదంలో అనే పదాన్ని మనం విడగొట్టినప్పుడు సమ్ ప్లస్ ముఖ్ అని విడగొట్టచ్చు. ఇది వ్యంజన సంధి. యాక్చువల్గా మనము పరీక్షలో సంధి పేరు రాయవలసిన అవసరం అయితే లేదు. జస్ట్ నాలెడ్జ్ కోసం ఇక్కడ ప్రజెంట్ చేసామంతే. ఓకేనా. సమ్ముఖ్ అనే పదాన్ని విడగొట్టాల్సి వచ్చినప్పుడు సమ్ ప్లస్ ముఖ్ అని విడగొట్టవలను. ఓకేనా. తర్వాత సాకార్. స ప్లస్ ఆకార్. ఏమవుతుంది? సాకార్ అవుతుంది. అది దీర్ఘ సంధి. ఓకేనా. దీర్ఘ సంధి. తర్వాత మనము సమాస్. ఈ పాఠంలో సామాసిక పదాలు ఏమేమి ఉన్నాయో ఒక్కసారి మనము చూద్దాం. ఫస్ట్ ఒకటి జన్ అని ఉంది. జన్ అంటే హర్ ఏక్ జన్ విగ్రహవాక్యం. సమాసం ఏమో రాయచ్చు, అవ్యయీభావ సమాస్. అంటే మనం ఇక్కడ మనం పరీక్షల్లో మనమైతే 10th క్లాస్ విద్యార్థులం అయితే పరీక్షల్లో విగ్రహవాక్యం రాయవలసిన అవసరం అయితే ఉండదు. జస్ట్ అక్కడ క్వశ్చన్ ఇస్తాడు. ఆ క్వశ్చన్లో ఒక సామాజిక పదం ఇస్తాడు. ఆ సామాజిక పదము ఆప్షన్స్ ఇస్తాడు. 2 ఆప్షన్స్ ఇస్తాడు. ఆ 2 ఆప్షన్స్లో మనము ఏదో ఒకటి కరెక్ట్ ఆప్షన్ను ఎంచుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. జన్ అనే పదము అవ్యయీభావ సమాసం. భుజబల్ అంటే భుజక బల్ తత్పురుష సమాసం. అయితే మనం ఇక్కడ ఎందుకు విగ్రహవాక్యం రాస్తామంటే మనము ఒక వాటిని ఈ సమాసం అని డిసైడ్ చేసినప్పుడు ఆ డిసైడ్ ఎలా చేస్తామంటే విగ్రహవాక్యాన్ని బట్టి డిసైడ్ చేస్తాం. కాబట్టి ఇక్కడ మనము విగ్రహవాక్యాలను మనము ప్రజెంట్ చేయవలసి వచ్చింది. కణ్ అనగా హర్ కణ్ అవ్యయీభావ సమాసం. నభతల్ అంటే నభుకా తల్ తత్పురుష సమాసం. ఇక నెక్స్ట్ మనము ఈ పాఠానికి సంబంధించిన ఏక్ శబ్ద కే లియే అనేక శబ్ద. యాక్చువల్గా మనకు ఇప్పుడు కొత్తగా వచ్చిన క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్లో ఇది పెట్టడం జరిగింది. ఇక్కడ ఎలా ఇస్తాడంటే చాలా పదాలు ఇస్తాడు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్లో ఇలా ఇస్తాడు, జిసే కుచ్ పానే యా కర్నే కా అధికార్ హో అని ఇచ్చేసి ఏక్ శబ్దం మే లిఖో అంటాడు. అలా ఇచ్చినప్పుడు మనం ఏం రాయొచ్చు? అధికారి. ఇటువంటి పదాలు లెసన్లో ఏమేమి ఉన్నాయో మనం వెతికి పెట్టాము ఇక్కడ. అవి ఏమేమి ఉన్నాయో ఒక్కసారి చూద్దాం. इस लोक में बुरा माने जाने वाला और परलोक में अशुभ फल देने वाला कर्म.
మనం ఏం రాసిన ఆన్సర్ पाप అని. शरीर को थकाने वाला श्रम, अत्यंत छोटा भाग कर्ण, सुख दुख का अनुभव करना भोगना, भुज की ताकत भुज बल. ఓకేనా? వీటితో మనకు ఈ లెసన్కి సంబంధించిన గ్రామటికల్ అంశాలన్నీ అయిపోయినాయి. కణక అధికారి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. వీటిలో మనము మీ 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఇచ్చిన అభివ్యక్తి సృజనాత్మకత పార్ట్లోని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ను డిస్కస్ చేస్తూ, సరే ఈ క్వశ్చన్కు ఆన్సర్స్ మనం ఏ విధంగా రాద్దామంటే, ఒకవేళ మనం పబ్లిక్లో వీటిని ప్రజెంట్ చేసిన అవుట్ ఆఫ్ మార్క్స్ సాధించడానికి ఏ విధంగా రాస్తే సరిపోతుందో అదే విధంగా వీటిని ప్రజెంట్ చేద్దాం. మనం ఈ వీడియోలో 2 షార్ట్ క్వశ్చన్స్ మరియు ఒక ఎస్ఏ క్వశ్చన్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఆ ఎస్ఏ క్వశ్చన్కు 8 మార్క్స్ ఉంటాయి. ఇది పోయట్రీ ఎస్ఏ క్వశ్చన్కు. సో ఆ 8కి 8 మార్క్స్ ఎలా సాధించాలి, షార్ట్ క్వశ్చన్కు 2 మార్క్స్ ఉంటాయి. 2 అవుట్ ఆఫ్ 2 మార్క్స్ ఏ విధంగా మనం సాధించాలో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మనకు అభివ్యక్తి సృజనాత్మకత అనే పార్ట్లో నుంచి మనం ఎందుకు క్వశ్చన్స్ తీసుకుంటున్నామంటే, మనకు దాదాపు ఎగ్జామ్లో ఇచ్చే ప్రశ్నలన్నీ అభివ్యక్తి సృజనాత్మకత పార్ట్లో నుంచే వస్తాయి. కాకపోతే ఈ షార్ట్ క్వశ్చన్స్లో మనకు కేవలం 3 క్వశ్చన్స్ మాత్రమే, అంటే క్వశ్చనింగ్కు సంబంధించి 3 క్వశ్చన్స్ మాత్రమే టెక్స్ట్ బుక్ బేస్డ్ వస్తాయి. మిగతా క్వశ్చన్స్ అన్ని అభివ్యక్తి సృజనాత్మకత నుంచే ఇస్తాడు. వీటిలో ఫస్ట్ ప్రశ్న ఏంటంటే, कवि मेहनत करने वालों को सदा आगे रखने की बात क्यों कर रहे हैं అంటున్నాడు. అంటే ఏమి, ఇక్కడ కవి చెప్పారు కదా, ఏమని చెప్పారు, जो श्रम जल दिया उसे पीछे मत रह जाने दो, విజీత ప్రకృతి से पहले उसको सुख पाने दो అని చెప్పినారు. అవునా లేదా పాఠంలో? అదే ఇక్కడ చెబుతున్నాడు, కవి మెహనత్ కర్నే వాళ్ళకు, కవి కష్టపడి పనిచేసే వారిని సదా ఆగే రఖనే కి బాత్ క్యూ కహ్ రహే హై, క్యూ కర్ రహే హై అంటే ఎప్పుడు వారినే ముందు ఉంచాలి అనే విషయాన్ని, అనే మాటను ఎందుకు చెబుతున్నారు అనేసి ఇక్కడ ప్రశ్నించాడు. వాటికి మనం సమాధానంగా ఏం రాయొచ్చో చూద్దాం. మనం ఈ విధంగా రాసాం, मेहनत सफलता की कुंजी है, मेहनत करने वाला व्यक्ति कभी नहीं हारता, जो श्रम करता है उसके आगे पृथ्वी और आकाश झुक जाते हैं, जो पसीना बहाकर श्रम करता है उसी को सबसे पहले सुख पाने का अधिकार है, इसलिए मेहनत करने वालों को सदा आगे रखना चाहिए అనేసి మనం ఆన్సర్గా రాసాం. అంటే ఇదే ఫైనల్ అని కాదు, ఇది జస్ట్ మన వ్యూ అంతే. ఏం రాసామంటే, మెహనత్ సఫలతాకి కుంజీ హై అంటే శ్రమ అనున్నది విజయానికి తాళం చెవి లాంటిది. మెహనత్ కర్నే వాలా వ్యక్తి కభీ నహీ హారతా, ఇక కష్టపడి పని చేసేవాడు ఎప్పటికీ ఎన్నటికీ ఓడిపోడు. జో శ్రమ్ కర్తా హై, ఎవరైతే కష్టపడి పని చేస్తారో, ఉస్కే ఆగే అతని ముందర, పృథ్వీ ఔర్ ఆకాశ ఝుక్ జాతే హై, అతని ముందర భూమి ఆకాశాలు కూడా దాసోహం అంటాయి అంటున్నాడు. జో పసీనా బహాకర్ శ్రమ కర్తా హై, ఎవరైతే చెమటను చిందించి శ్రమ చేస్తాడో, ఉసీకో సబ్సే పెహలే సుఖ పానే కా అధికార్ హై, అతనికే అందరికంటే ముందుగా సుఖాన్ని పొందే హక్కు ఉంది. ఇస్లియే కాబట్టి మెహనత్ కర్నే వాలోं को సదా ఆగే రఖనా చాహియే, కాబట్టి కష్టపడి పనిచేసే వారిని ఎప్పుడు ముందు ఉంచాలి అని మనం ఆన్సర్ కింద రాసాం. సరే, వీటిలో సెకండ్ షార్ట్ క్వశ్చన్ ఇచ్చాడు. ఆ క్వశ్చన్ ఏదో చూద్దాం. రెండవ ప్రశ్న, अनुचित तरीके से धन अर्जित करने वाला व्यक्ति सही है या श्रम करने वाला, अपने विचार बताइए అన్నాడు. అంటే అనుచిత తరీకే అంటే తప్పుడు మార్గాలలో, అనుచిత తరీకేసి అంటే తప్పుడు మార్గాల ద్వారా ధన్ ఆర్జిత్ కర్నే వాలా అంటే డబ్బును సంపాదించే
వ్యక్తి సహీ హే అంటే డబ్బును సంపాదించే వ్యక్తి కరెక్టా లేదా, యా శ్రమ్ కర్నే వాలా శ్రమించేవాడా, అప్నే విచార్ బతాయి అంటే నీ ఆలోచనను నీ అభిప్రాయాన్ని తెలియజేయండి అనేసి ఇక్కడ చెబుతున్నారు. సరే, దీనికి ఆన్సర్ మనం ఈ విధంగా ప్రజెంట్ చేయొచ్చు. చూడండి, ఏం రాస్తున్నాం ఆన్సర్ కింద, अनुचित तरीकों से धन अर्जित करने वाला व्यक्ति सही नहीं है, श्रम करने वाला व्यक्ति सही है, क्योंकि मेहनत सफलता की कुंजी है, श्रम करने वाला व्यक्ति कभी नहीं हारता, श्रम के बल पर यश संपत्ति मिलती है, अनुचित तरीकों से धन कमाने से दूसरों को नुकसान होता है, समाज पर बुरा प्रभाव पड़ता है అని రాయొచ్చు. అంటే ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, తప్పుడు మార్గాల ద్వారా డబ్బు సంపాదించడం కరెక్టేనా అని అడిగాడు. మనం వాటికి ఫస్ట్ లేని ఆన్సర్ రాసేసాం. అనుచిత తరీకోं से धन अर्जित करने वाला व्यक्ति सही नहीं है అన్నా. అంటే తప్పుడు మార్గాల ద్వారా డబ్బు సంపాదించే వ్యక్తి అసలు కరెక్ట్ కాదు, సంపాదించడం కరెక్ట్ కాదు. శ్రమ్ కర్నే వాలా సహీ హై, ఎవరైతే కష్టపడి పని చేస్తారో అతనే రైట్ పర్సన్ అన్నాం. క్యూంకి మెహనత్ సఫలతాకి కుంజీ హై, ఎందుకంటే శ్రమ అనున్నది విజయానికి తాళం చెవి లాంటిది. శ్రమ్ కర్నే వాలా వ్యక్తి కభీ నహీ హారుతా, ఇక శ్రమించే వ్యక్తి అంటే కష్టపడి పనిచేసే వ్యక్తి ఎన్నటికీ ఓడిపోడు. శ్రమ్ కే బల్ పర్ యశ్ సంపత్తి మిల్తీ హై, ఇక ఆ శ్రమ చేయడం వల్లనే ఒక వ్యక్తికి కీర్తి కానీ ధనము కానీ లభిస్తుందన్నమాట. అనుచిత తరీకోं से धन कमाने से, ఇక తప్పుడు మార్గాల ద్వారా ధనాన్ని సంపాదించడం వలన దూసరోంకో అంటే ఇతరులకు నుక్సాన్ హోతా హై అంటే నష్టం వాటిల్లుతుంది, అంతేనే కదా. సమాజ్ పర్ బురా ప్రభావ పడతా హై, ఇక సమాజంపై కూడా ఒక చెడు ప్రభావం అనేది పడుతుంది. కాబట్టి మనము తప్పుడు మార్గాల ద్వారా డబ్బును సంపాదించడం తప్పు అనేసి ఇక్కడ మనం ఫిక్స్ చేసాం. ఓకేనా. సరే, ఈ లెసన్ కు సంబంధించిన ఎస్ఏ ఏమున్నాయో ఒక సైట్ లో మనం చూద్దాం. ఎస్ఏ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు చూడండి. कवि ने मजदूरों के अधिकारों का वर्णन किया है, अपने शब्दों में लिखिए. అంటే కవి గారు కణకణ్ కా అధికారి అనే కవితలో మజ్దూర్ అంటే కష్టపడి పని చేసేవాడు, కూలివాడు యొక్క హక్కు గురించి వర్ణించాడు. అంతే కదా, చెప్పాడు కదా అక్కడ ఇలా పాప బలంతో డబ్బును సంపాదించకూడదు అదంతా చెప్పారు కదా. ఎవరైతే కష్టపడి పని చేస్తారో వానికి మొదట సుఖాన్ని పొందే హక్కు ఉంది ఏదని చెప్పారు కదా. అదే ఇక్కడ చెప్తున్నాడు. కవి కూలి వాళ్ళ హక్కుల గురించి వర్ణించారు. అప్నే శబ్దం లిఖి, అది వాటిని మీ పదాలలో వ్రాయండి అంటే మీ మాటలలో వ్రాయండి అన్నారు. ఇక ఇదే వాటికి సంబంధించి నెక్స్ట్ క్వశ్చన్ కూడా ఉంది, పెద్ద క్వశ్చన్ ఒకటి. ఏంది, నర సమాజ్ కా భాగ్య ఏక్ హై వహ శ్రమ వహ భుజబల్ హై, జీవన్ కి సఫలతా కా మార్గ శ్రమ హై, అప్నే విచార్ వ్యక్త కీజియే. ఆ పద్యంలో కూడా ఉంది. నర సమాజ్ కా భాగ్య ఏక్ హై వహ శ్రమ వహ భుజబల్ హై అన్నాడు కదా కవి ఒక చోట. అంటే మానవ సమాజ అదృష్టం ఏందంటే అది మానవ సమాజంలో శ్రమ చేసే గుణము మరియు కండబలము అన్నాడు కదా. అదే ఇక్కడ చెబుతున్నాడు. ఇలా ఒక డైలాగ్ ఇచ్చేసి ఏమని చెప్పాడు, జీవన్ కి సఫలతా కా మార్గ శ్రమ హై అంటే జీవితంలో విజయం సాధించాలంటే ఏకైక మార్గము శ్రమ చేయడమే. వీటి పట్ల మీ విచార్ వ్యక్త కీజియే, మీ ఆలోచనలను వ్యక్తపరచండి అనేసి ఇక్కడ ప్రశ్న ఇచ్చాడు. మనము దాదాపు ఈ రెండు ప్రశ్నలకు జవాబు ఒకే జవాబు కింద అంటే ఒకే జవాబును రాసినా కూడా సరిపోతుంది. అది ఎలాగో ఒకసారి చూద్దాం. దాదాపు మనకి ఇది 8 మార్క్స్ కింద ఈ క్వశ్చన్ ను ఇవ్వడం జరుగుతుంది. సో 8 మార్క్స్ మనము ఏ విధంగా సాధించవచ్చో ఈ ప్రెజెంటేషన్ ద్వారా మనం చూద్దాం. మనం ఇలాగే ప్రజెంట్ చేసినట్టయితే ఖచ్చితంగా 8 మార్క్స్ మనకు లభిస్తాయి, నో డౌట్ అబౌట్ ఇట్. ఓకేనా. సరే, ఇలా ఇచ్చినప్పుడు మనం ఎలా ప్రజెంట్ చేయాలంటే ఫస్ట్ మనము కవి పరిచయ్ అని రాయాలి. ఎందుకు కవి పరిచయం రాయాలంటే ఇది ఒక కవితా పాఠం కదా, కాబట్టి హెడ్డింగ్ ఏం పెట్టాం,
కవి పరిచయం అని పెట్టాం. అది ఒకవేళ ప్రోజ్ పాఠం అయితే ఏం పెడతాం? ఎస్, అంతకుముందు మనం ఈద్గాహ్ గురించి డిస్కస్ చేసాం కాబట్టి అక్కడ ఏం పెట్టినాం? లేఖక్ పరిచయం అని పెట్టినాం. చూడండి, అది ఆ విధంగా. సరేనా? ఇక్కడ ఏం పెట్టాము? హెడ్డింగ్ కవి పరిచయం అని పెట్టేసి దీని కింద ఏం చేసుకుంటాం? మనము అండర్లైన్ చేసుకుంటాం. అండర్లైన్ చేసుకుని ఫస్ట్ పాయింట్ రాస్తాం. ఏమని? కణ్ కణ్ కా అధికారి కవితా కే కవి శ్రీ రామధారి సింహ దినకర్ జీ హై అంటాం. అంటే ఏమి? ఈ కణ్ కణ్ కా అధికారి అనే కవిత యొక్క కవి శ్రీ రామధారి సింహ దినకర్ గారు అని. ఇక రెండో పాయింట్, ఇన్హే ఊర్వశి నామక్ గ్రంథ పర్ జ్ఞానపీఠ పురస్కార్ మిలా. వీరికి ఊర్వశి అనే అను పేరు కల, నామక్ అంటే అనే పేరు కల అని, ఓకేనా? ఊర్వశి అనే పేరు కల గ్రంథానికి గాను జ్ఞానపీఠ అవార్డు లభించింది. ఓకేనా? తర్వాత మూడో పాయింట్ ఏం రాసామంటే, రేణుక కురుక్షేత్ర परशुराम की प्रतीक्षा रसवंती आदि इनकी रचनाएं हैं अन्नम. అంటే రేణుక, కురుక్షేత్ర, పరశురామ్ కి ప్రతీక్ష, రసవంతి మొదలుగునవి వీరి రచనలు. చాలు, ఈ కవి గురించి ఇలా 3 వాక్యాలు రాస్తే చాలు. ఎందుకంటే కవి పరిచయానికి మనకు కేటాయించిన మార్కులు ఏంటంటే కేవలం 1 మార్కు మాత్రమే. ఓకేనా? సరే, ఇక నెక్స్ట్ హెడ్డింగ్ మనం రాస్తాం కవిత కా సారాంశ అని రాస్తాం. అంటే ఈ కవిత యొక్క సారాంశం. యాక్చువల్గా ఈ కవిత సారాంశంని మనము మన పదాల్లో, అంటే మన ఈజీ వర్డ్స్తో మనం ప్రజెంట్ చేస్తాం. కవిత యొక్క సారాంశం ఏం రాసాం చూడండి. ఇది పెద్ద అక్షరాలు ఉండడం వల్ల మనకు చాలా ఎక్కువ కనిపిస్తుంది, చాలా చిన్నగానే ఉంటుంది. ఏం చెప్తున్నాడు? కవి कहते हैं कि जो आदमी पाप के बल से धन कमाता है उस धन को कोई दूसरा भाग्यवाद कपट से भोगता है, इसलिए पाप के बल से ధన్ కమానా ఉచిత్ నహీ హై. చూడండి, చాలా సింపుల్ వర్డ్స్ లో, సింపుల్ లైన్స్ లో మనం వీటిని ప్రజెంట్ చేయడానికి ప్రయత్నించాము. కాబట్టి జాగ్రత్తగా వినండి. కవి కహతే హై కి, కవి అంటున్నారు ఏమిటంటే, జో ఆదమి పాప్ కే బల్ సే ధన్ కమాతా హై. ఏ వ్యక్తి అయితే పాప బలముతో ధనాన్ని సంపాదిస్తాడో ఉస్ ధన్ కో कोई दूसरा भाग्यवाद कपट से भोगता है. ఆ ధనాన్ని వేరే వ్యక్తి అదృష్టవంతుడు కపటముతో, మోసముతో వాటిని అనుభవిస్తాడు. ఇస్లియే, కాబట్టి పాప్ కే బల్ సే అంటే పాప బలముతో, ధన్ కమానా ఉచిత్ నహీ హై, ధనము సంపాదించడము కరెక్ట్ కాదు, సరి అయినది కాదు అనేసి ఒక పారాగ్రాఫ్ లో రాశాం. एक नेक्स्ट पैराग्राफ, श्रम मानव समाज का भाग्य है. श्रम करने वाले के सामने पृथ्वी और आकाश झुक जाते हैं. जो पसीना बहाकर श्रम करता है उसी को सबसे आगे सुख पाने का अधिकार है. मेहनत करने वाले सदा आगे रहना है. मेहनत करने वालों को पीछे नहीं छोड़ना है. ఇక్కడ ఏం చెప్తున్నామంటే, శ్రమ మానవ సమాజిక భాగ్య హై. శ్రమ అనున్నది మానవ సమాజం యొక్క అదృష్టము. శ్రమ్ కర్నే వాలోం కే సామునే అంటే కష్టపడి పనిచేసే వారి ముందర అని. పృథ్వీ ఔర్ ఆకాశ్ ఝుక్ జాతే హై అంటే భూమి మరియు ఆకాశాలు దాసోహమంటాయి. जो पसीना बहाकर श्रम करता है, ఎవరైతే చెమటను చిందించి కష్టపడుతాడో, ఉసీకో సబ్సే ఆగే అతనికే అందరికంటే ముందు సుఖ్ పానే కా అధికార్ హై, సుఖాన్ని పొందే హక్కు ఉంది. మెహనత్ కర్నే వాలా అంటే కష్టపడి పని చేసేవాడు, సదా ఆగే రహతా హై అంటే ఎప్పుడు ఎల్లప్పుడూ ముందు ఉంటాడు. మెహనత్ కర్నే వాలోంకో అంటే కష్టపడి పని చేసే వారిని పీछे नहीं छोड़ना है అంటే వెనుకల ఉండనివ్వకూడదు అని. చూడండి అన్న, మనకి ప్రెజెంటేషన్ ఏ విధంగా పెట్టామంటే, మనము తెలుగులో అనుకొని హిందీలో రాస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఈజీగా సింపుల్ వర్డ్స్ తో చిన్న లైన్లతో వీటిని తయారు చేయడం జరిగింది. ఓకేనా? సరే, ఇంకేం రాసామంటే, प्रकृति के सभी वस्तुओं पर सबको समान अधिकार है.
प्रकृति के कण कण का वास्तविक अधिकारी श्रम करने वाला है। श्रम मानव समाज का अमूल्य धन है, इसलिए कवि कहते हैं नर समाज का भाग्य एक है, वह श्रम वह भुजबल है। అర్థమైందా? ఇక్కడ మనం రెండు క్వశ్చన్లను కలిపేసాం కదా, ఈ దీంతో ఏంటంటే రెండు క్వశ్చన్లకు ఇదే ఆన్సర్ సరిపోతుంది. ఓకేనా? రైట్. చెబుతున్నాడు ప్రకృతి के सभी वस्तुओं पर सबको समान अधिकार है. అంటే మీ ప్రకృతి యొక్క सभी वस्तुओं पर అన్ని వస్తువులపై सबको అందరికి సమాన అధికార అంటే సమాన అధికారం ఉంది. ప్రకృతికే కణకణక ప్రకృతిలోని అణువణువు యొక్క వాస్తవిక అధికారి అంటే నిజమైన అధికారి శ్రమ करने वाला है అంటే శ్రమించేవాడు. శ్రమ మానవ సమాజక అమూల్య ధన్ है అంటే శ్రమ అనున్నది మానవ సమాజం యొక్క ఒక విలువైన ధనము వంటిది. इसलिए कवि कहते हैं కాబట్టే కవి చెప్పారు ఏమి నర సమాజ కా భాగ్య ఏక్ హై వహ శ్రమ వహ భుజబల్ హై అన్నాడు. అంటే మానవ సమాజం యొక్క భాగ్యం ఏమిటంటే అది శ్రమ మరియు భుజబలము అని కవి కూడా ఇందుకే చెప్పారు అని మనం చివరన వీటితో దీనిని ఖతం చేస్తాం, ఎండ్ చేస్తాం. ఓకేనా? సమాప్తం చేస్తాం. సరే, వీటితో ఈ ఎస్ఏ క్వశ్చన్ అయిపోతుంది. అయితే మనము దీన్ని విశేషతాయే అనే ఒక హెడ్డింగ్ పెట్టి ఒక రెండు విశేషతాలు రాసేస్తే, స్పెషాలిటీస్ విశిష్టతలు రాసేస్తే మనకు ప్రజెంటేషన్ ఇంకా అందంగా ఉంటుంది. మనం ఏం రాసాం? శ్రమ్ और श्रमजल के महत्व को बताया गया. ఏమి శ్రమ గురించి మరియు శ్రమజల్ అంటే మీ చెమట యొక్క గొప్పతనం గురించి వీటిలో చర్చించడం జరిగింది. నెక్స్ట్ పాయింట్ నైతికతా కే వికాస్ కా ప్రయత్న కియా గయా. అంటే నైతిక విలువలను పెంచడానికి ఇక్కడ ప్రయత్నించారు అని కూడా మనము చెప్పవచ్చు. ఓకేనా స్టూడెంట్స్? ఇది ఈ కణకణిక అధికారి అనే పాఠానికి సంబంధించిన నోట్స్. ఓకేనా? ఐ హోప్ మీరు స్కూల్ రీఓపెన్ అయ్యేంత వరకు లోపలే వీటిని క్షుణ్ణంగా నేర్చుకుంటే కూడా మీకు ఎటువంటి నష్టం లేదు, క్షుణ్ణంగా నేర్చుకుంటారని నేను ఆశిస్తున్నాను. మీరు నేర్చుకున్నట్లయితేనే నేను పడిన ఈ శ్రమకు కొంచెం ప్రతిఫలం లభించినట్టు. ఓకేనా? రైట్. విద్యార్థులందరికీ ఒక చిన్న మనవి. గత 16 రోజులుగా మన యాసిన్ సార్ గారు హిందీ పాఠ్యాంశాలను మనకు ప్రీమియర్ లైవ్ రూపంలో అందించారు. అందుకు యాసిన్ గారికి మరియు వారి SYH గురు ఛానల్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఇప్పటితో మనకు 4 పాఠ్యాంశాలు పూర్తయ్యాయి. ఈ 4 పాఠ్యాంశాలకు సంబంధించినటువంటి నోట్సు, తర్వాత గ్రామర్ అంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వీటిని చక్కగా మీరు నోట్స్ నందు రాసుకొని బాగా అర్థం చేసుకొని వీటిని బాగా ప్రిపేర్ కండి. ఇక తిరిగి ఒక 20 రోజుల తర్వాత 5వ పాఠాన్ని ప్రారంభించడం జరుగుతుంది. ఆ లోపు ఈ 4 పాఠ్యాంశాలకు సంబంధించినటువంటి గ్రామర్ను, ప్రశ్న జవాబులను నేర్చుకుంటారని ఆశిస్తున్నాము. హిందీ తిరిగి 20 రోజుల తర్వాత 5వ పాఠాన్ని ప్రారంభించడం జరుగుతుంది. I wish you all the best and thank you very much to Mr. Muhammad Asin sir and his SYH Guru channel for giving a great opportunity for our students of KVS.